నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చైతన్ గారు. అయితే మనం తీసుకునే ఆహారం మన జీర్ణక్రియకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చాలా వరకు చాలా మందికి తెలియని విషయము. సో అందుకనే బయట ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసేసుకుంటాము. మన గట్ హెల్త్ ఎలా డ్యామేజ్ అవుతుంది, ఏ విధమైనటువంటి ఆహారం వల్ల అవుతుందో తెలుసుకుందాం ఈరోజు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. సో గట్ హెల్త్, ఇది మనం తీసుకునే ఫుడ్ మన గట్ హెల్త్ని ఎలా డ్యామేజ్ చేస్తుంది అనేది ఈరోజు మన వ్యూయర్స్కి మీరు చెప్పండి సార్. ఇప్పుడు గట్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే గట్ని సెకండ్ మైండ్ అంటారు. ఇప్పుడు మీరు చూడండి, మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది, అన్నోన్ ఫియర్ అనిపిస్తుంది, జర గుండెదడ అట్లా వస్తుంది. అప్పుడు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కూడా వస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే మైండ్ ఇంకా గట్ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఇప్పుడు కొందరు పేషెంట్లు వస్తారు మన దగ్గరికి, ఐబిఎస్ ప్రాబ్లం తోటి వస్తారు. అది ఒక్కసారి వస్తే ఇంకా తగ్గదు అంటారు, కానీ హోమియోపతి మెడిసిన్స్ తోటి అది పూర్తిగా నయం అవుతుంది. అయితే ఐబిఎస్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే పేషెంట్ బయటికి పోయేది ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి మోషన్ వస్తుంది. అవును సార్, ఎస్, చాలా వరకు విన్నాను, చాలా మందిలో విన్నాను. ఇంకోటి ఏంటంటే, తిన్న తర్వాత మోషన్ వస్తుంది. అట్లా 4-5 టైమ్స్ పోతారు డైలీ. ఏమైనా టెన్షన్ అయింది అనుకోండి, చుట్టాలు వస్తున్నారు ఎవరైనా ఇంటికి, అప్పుడు మోషన్ వస్తుంది వాళ్ళకు. సో ఆ ప్రాబ్లమ్ని, ఇవి సిమ్టమ్స్ అన్ని ఐబిఎస్ సిమ్టమ్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది, దీన్ని సైకోసోమాటిక్ డిజార్డర్ అంటారు. ఎందుకు? మైండ్ ఇంకా గట్ ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి కదా. అంటే టెన్షన్ పడినప్పుడు మోషన్ వస్తుంది, తిన్న తర్వాత మోషన్ వస్తుంది, బయటికి వెళ్ళేటప్పుడు మోషన్ వస్తుంది. సో ఇట్లా ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. అయితే గట్ హెల్దీ ఉంటే మన మైండ్ హెల్దీ ఉంటుంది, మన మైండ్ హెల్దీ ఉంటే గట్ హెల్దీ ఉంటుంది. అంటే టెన్షన్స్ కూడా దీనికి కారణం అంటే? అవును. సైకోసోమాటిక్ అంటేనే ఏంది, మైండ్లో టెన్షన్ ఉంది, దానివల్ల గట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషి ఒక రోజు పడుకోలేదు అనుకోండి సరిగా, ఏమైతుంది, నెక్స్ట్ డే జర డల్ ఉంటాడు కదా, అప్పుడు ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది. మనకు రక్తం అయితే అంతే అవసరం కదా బాడీలో, రక్తం అయితే పెరగట్లేదు, కానీ ఆకలి పెరుగుతుంది. ఎందుకు? ఎనర్జీ ఎక్కువ కావాలి. సో అట్లా ఇప్పుడు మైండ్ డల్ ఉంటే గట్ కూడా డల్ అవుతుంది. అట్లా ఇంటర్ రిలేషన్ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ గట్ హెల్త్ ఎందుకు పాడవుతుంది? ఇప్పుడు మనం ఛాయ్ తాగుతామా? ఇప్పుడు మన దగ్గర ఒకటి డియోడినల్ అల్సర్ కేసు వచ్చిండే అనమాట. వాళ్ళకి ఏమైందంటే, డియోడినం అంటే ఒక పార్ట్ ఉంటుంది గట్ది, దాంట్లో అల్సర్ అయిపోయింది. బ్లీడింగ్ అవుతుంది కదా అల్సర్లో. సో ఏమైందంటే, డియోడినల్ అల్సర్ అయ్యి ఆ పేషెంట్ చాలా బాధపడుతుండే, ఛాతీలో మంట వస్తుండే, ఆందోళన వస్తుండే, గుండెదడ వస్తుండే, మోషన్స్లో ప్రాబ్లం అవుతుండే, ఒక్కొక్కసారి బ్రౌన్ కలర్ బ్లడ్ కూడా వస్తుండే మోషన్స్లో. అయితే ఆయనకి ఏంది, ఇప్పుడు ఛాయ్ తీసుకుంటామా? ఛాయ్ ఎట్లా తీసుకుంటాం? పాలేసి, వాటర్ వేసి, దాంట్లో చాక్పత్తి, షుగర్ వేసి ఫుల్ బాయిల్ చేస్తాం, పావు గంట బాయిల్ చేస్తాం. అసలు ఛాయ్ అట్లా తాగొద్దు, ఛాయ్ అట్లా తాగొద్దు. ఎప్పుడైనా మనం ఛాయ్ చేసుకుంటే డికాషన్ చేసుకోవాలి. డికాషన్ యాడ్ చేసి, కొంచెం షుగర్ యాడ్ చేసి, కొంచెమే మిల్క్ యాడ్ చేయాలి దాంట్లో. మనం ఏం చేస్తాం, సగం పాలు సగం వాటర్ అట్లా బాయిల్ చేసి దాన్ని కషాయం లాగా తయారు చేస్తాం. అది అప్పుడు ఛాయ్ లేదు, అది పాయిజన్ అయిపోతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ ఛాయ్ తీసుకుంటే, ఓన్లీ డికాక్షన్ తీసుకుంటే వితౌట్ షుగర్, కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నారనుకోండి, కొంచెమే, మీకు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది. అది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉండి అది ఏం చేస్తుంది అంటే, బాడీలో షుగర్ రాకుండా, బీపీ రాకుండా, మన వెయిట్ పెరగకుండా హెల్ప్ చేస్తుంది. కానీ మనం దాన్ని పాయిజన్ లాగా తయారు చేస్తున్నాం. అంటే ఒక మంచి హోమ్ రెమెడీని మనం పాయిజన్ లాగా తయారు చేస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తాం, ఇరానీ చాయ్ తాగుతాం. దాంట్లో ఏముంటుంది, కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది. కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ ఓవర్ బాయిల్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో ఉన్న వాటర్ ఇవాపరేట్ అవుతుంది కదా, థిక్ అయిపోతుంది మిల్క్. ఆ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసి వాళ్ళు తయారు చేస్తారు. అది కూడా చాలా ప్రాబ్లం చేస్తుంది మనకు రెగ్యులర్గా తీసుకుంటే. మళ్ళీ ఇవి కాకుండా మనం ఏం చేస్తాం, అరే ఇప్పుడు ఆఫీస్కి లేట్ అవుతుంది, 1 అవర్ బిఫోర్ లేస్తాం. మనకు ట్రావెలింగ్కి ½ అవర్ పడుతుంది అనుకోండి, 1 అవర్ బిఫోర్ లేస్తాం. బ్రష్ చేసుకొని బాత్రూమ్ చేసి రెడీ అయినప్పటి వరకు 10 నిమిషాలు మిగులుతాయి. ఇప్పుడు ఏం చేస్తాం, అరే ఇప్పుడు ఎవరు వండుకుంటారు, బయటికి వెళ్ళి తెప్పిద్దామని స్విగ్గీలు, జొమాటోలు ఆర్డర్ పెడతాం. అవి బయటికి వెళ్ళి వస్తాయి. వాడు ఏం వాడుతుండు, ఎట్లా చేస్తుండు, ఏ కండిషన్స్లో చేస్తుండు మనకు తెలియదు. అదే తింటాం. వారానికి 2 సార్లు అట్లా అవుతుంది. మళ్ళీ ఇంకో 2 సార్లు మ్యాగీ వండుకుంటాం, అట్లా ప్రాబ్లం అవుతుంది. సో ప్రాసెస్ ఫుడ్స్, బయట ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఎందుకు? బయటకు వెళ్ళి తెప్పిస్తే ఏముంటుంది, దాంట్లో ఫుడ్ కలర్లు ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు ఉంటాయి, ఆడు చేసిన మైదా ఉంటుంది. మైదా ఉంటుంది. ఇడ్లీలో కూడా మైదా వేస్తారు చాలా మంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఒకసారి టెస్ట్ చేసుకున్నా,
ఎట్లా ఇప్పుడు హోటల్లో తింటే దోశ మన షుగర్ లెవెల్ ఎంత ఉంటుంది, ఇంట్లో తింటే దోశ మన షుగర్ లెవెల్ ఎంత ఉంటుంది అనేసి. హోటల్లో తిన్న తర్వాత ఇంట్లో తిన్న తర్వాత ఆల్మోస్ట్ 30 యూనిట్స్ తేడా వస్తుంది మనకు. నేను సెల్ఫ్గా చేసుకున్నా ఈ టెస్ట్. సో అంత డిఫరెన్స్ ఉంటుంది షుగర్లో. అయితే అందుకే మీరు ఇంట్లో చేసుకోండి. ఎందుకంటే బయట వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ వాడతారు. ఇప్పుడు మైదా అంటే ఏంది, ఫుల్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అది ఒక దాంట్లో చూసుకుంటే. సో ఆ వస్తువులు వాడకండి, ఇంట్లో వండుకొని తినండి. ఎక్కువ నూనె వాడకండి. నూనెలు వాడితే కూడా ఏ నూనెలు వాడండి, కొబ్బరి నూనెలు వాడండి, ఆలివ్ ఆయిల్ వాడండి, అవకాడో ఆయిల్ వాడండి. ఇవన్నీ మీకు గట్ హెల్త్కి మంచిగా ఉంటాయి. మనం చాలామంది ఏం చేస్తాం, అరే పామ్ ఆయిల్ చీప్ ఉందనేసి పామ్ ఆయిల్ తీసుకుంటాం. పామ్ ఆయిల్ వల్ల మళ్ళీ గట్ హెల్త్ పాడవుతుంది. ఇప్పుడు మన దగ్గర పైల్స్ పేషెంట్స్, ఫిషర్స్ పేషెంట్స్, ఫిషులా పేషెంట్లు వస్తారు. వాళ్ళకి మనం ఫస్ట్ అదే చెప్తాం, హెల్దీ ఆయిల్ తీసుకోండి అనేసి. ఇప్పుడు నేను కోకోనట్ ఆయిల్ తీసుకోమని చెప్తా. ఫుల్ స్మెల్ వస్తుంది కదా సార్, ఎట్లా తింటాం? అయితే అట్లా స్మెల్ కూడా రాదు, మీకు నార్మల్ ఆయిల్ లాగానే ఉంటుంది. ఆ ఆయిల్ వాడండి, చాలా హెల్దీ ఉంటుంది. సో ఇట్లా మనం గట్ హెల్త్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మీరు ఫస్ట్ అన్నారు సో అంటే డేకి 1 టైం మోషన్ వెళ్ళే వాళ్ళు కానీ టెన్షన్ వచ్చినప్పుడు లేదా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా అవుతూ ఉంటుంది అంటారు కదా, మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, వాళ్ళకు యాంగ్జైటీ ఏమైనా ఉందా, ఓసిడి ఏమైనా ఉందా, ఆందోళన లాంటి ప్రాబ్లంలు ఉన్నాయా అంటే అవి చూసుకోవాలి. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనం హోమియోపతిలో ఆ ప్రాబ్లంకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. అయితే హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే అది తగ్గిపోతుంది. మళ్ళీ నేను డియోడినల్ అల్సర్ అన్నాను, దానికి కూడా హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు పైల్స్ కేసులు, ఫిస్టులా కేసులు ఎట్లా అంటే సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా వస్తాయి వాళ్ళకు కూడా తగ్గుతుంది హోమియోపతి తోటి, మళ్ళీ లైఫ్లో రాదు. సో హోమియోపతి వాడడం వల్ల వాళ్ళకు నివారణ ఉంటుంది. ఓకే, ఏదన్నా హోమ్ రెమెడీ ఉందా సార్ దీనికి హోమ్ రెమెడీ అంటే, మన గట్ హెల్త్ మంచిగా మెయింటైన్ అవ్వాలంటే మనం ఇప్పుడు డికాక్షన్ చేసుకొని చాయ్ తీసుకోమని చెప్పినా కదా, దాంట్లో కొంచెం మిరియాలు యాడ్ చేయండి డికాక్షన్ తయారు చేసుకునేటప్పుడు. అది మీరు కన్జ్యూమ్ చేయండి డైలీ ఒకసారి. అది మీకు గట్ హెల్త్ని కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది, మన గట్ కరెక్ట్గా పనిచేస్తుంది, మన బౌల్ మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది, మనకు మోషన్ కూడా అట్ అ టైం అయిపోతుంది, మార్నింగ్ మళ్ళీ రాదు. సో అది చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అది ట్రై చేసి చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.